హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇలా సరదాగా అయితే బావి కాడికి వచ్చిన. మొన్ననే పుట్టిన దూడ పిల్ల ఎంత ముద్దుగా ఉందో చూడండి. మా దూడ పిల్లకి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక బావి కాడికి అయితే నేను వచ్చిన. ఇక మా ఆవులు చూడండి ఎట్లా కూర్చున్నాయో, నన్ను చూస్తున్నాయి. ఎవరబ్బా అని చూస్తున్నాయి, అట్లా చూస్తున్నాయి, గుర్తుపడతలే. ఇక మా మరిది అయితే ఇక మా మరిది అండి ఆయన. ఇక ఆవులు చూడండి ఎట్లా ఎట్లా చేస్తున్నాయి. క్యూ క్యూ. నాకు ఆడున్నంతసేపు మస్తు మస్తు చాలా ఎంజాయ్గా అనిపించింది. ఆడున్నంతసేపు అయితే చాలా మంచిగా అనిపించింది. ఆవులు అయితే ఆవులతోటి ఆడుకోవడం అయితే ఆ సరదానే, ఆ ఫీలింగే వేరు ఉంటుంది. ఇంకొకటి మనం బావి కాడ ఊరికి వెళ్ళినప్పుడు వల్ల మనం బావి కాడికి వెళ్ళకపోతే మనకి ఎట్లనో అప్సెట్ ఉంటుంది. ఇది చల్లగా ఉంటుంది కదా పొద్దుగాల. అందుకని ఇక పక్కన అయితే ఇక వరిసేనండి. ఇక మా పొద్దుగాల అయితే వచ్చినాం కదండి. ఇక ఆవులు అయితే గీ మాదిరి ఇక చేసిందండి. ఇక దొడ్డిని అయితే పెండ తీయాలి, ఇక దొడ్డి నూకాలి. ఆవులకు నీట్గా చేసి పెట్టాలండి. నీట్గా చేసుకుంటేనే కూసుతాయి అవి, లేకుంటే కూసవు, లేకుంటే సతాయిస్తాయి బాగా. పాలు కూడా తీయనియ్యాయి మాకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాయో ఆవులు. ఈ ఆవు చూడండి, మగ ఆవు ఎట్లా కొమ్ములతోటి డిడ్డి అంటుంది. ఇక మమ్మల్ని చూడండి, ఇక పెండ అయితే తీస్తున్నాడు. ఇక అక్కడ వెళ్ళిన కదా, ఇక మంచిగానే అనిపించింది. నాకు ఆడ ఉన్నంతసేపు అయితే బాగానే అనిపించింది. ఎంత బాగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఆవుల కాడికి వెళ్తారా ఫ్రెండ్స్? మీరు కూడా అవి చూడండి ఆవులు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక ప్లస్ నేను వీడియో తీస్తున్నా కదా, ఈ టాయిలెట్ కూడా వస్తుంది. అది చూడండి. చాలామంది గోమాత అని అంటే చాలా కొలుస్తారు, కానీ మన ఇంట్లో కూడా గోమాత ఆవు పేడ చాలా ఇంపార్టెంట్. దాని వాష్రూమ్ అదే టాయిలెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏమైనా కానీ ఇట్లా చల్లనీకే దానికి బాగా పనికొస్తుంది కదా. అట్లా అని చాలామంది గోమాతను అయితే పూజ చేస్తారు. చాలా పూజ చేయించి చాలా పూజ చేసి బాగా చూస్తారండి గోమాతనైతే. నేను ఆవు దగ్గరికి వచ్చి ఆవునైతే ముట్టుకుంటున్నాను. అది తోకాడిస్తుంది, నన్ను గుర్తుపట్టింది. చూడు ఎట్లా చేస్తుందో, గుర్తుపట్టింది నన్ను. ఇట్లా చేస్తుంది చూడు. కొమ్ములతోటి బాగా ఆడుతుంది. అది ఎందుకేమో అండి, చాలా ఇక ఊరికి వెళ్తే మనకు స్వచ్ఛమైన పాలు ఉంటాయి, అవి ఉంటాయి. అవే మనకు సిటీలో అయితే ప్యాకెట్ల పాలు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ప్యాక్ చేస్తారో ఏవో అయితే నాకైతే తెలీదు. మనం సిటీ ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఆ మా ఆవు నుండి తెచ్చుకున్న పాలు అయితే ఇక చాలా బాగుంటాయి, చాలా తీయగా ఉంటాయి. మనకి కచ్చి పాలు తాగినా మనకి హెల్త్, మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. కచ్చి పాలు తాగినా. ఆవు బాగుంది, చిన్న ఆవు, మొన్ననే పుట్టింది. ఆవు మొగది పుట్టింది. ఇదైతే పుట్టి ఒక 2 months అవుతుంది. ఇక మళ్ళీ ఏమో ఇది చూడండి, అంబా అమ్మే అని సౌండ్లు వస్తాయి, బాగానే సౌండ్లు వస్తాయి ఆవులు అంటే. చూడండి ఆ తోక ఎట్లా ఆడిపిస్తుంది. దీనికి స్నానం చేపిస్తాము. వీళ్ళకి తానము చెర్లకు తీసుకుపోయి ఆడపోయి తానం చేపిస్తాము. ఇక ఈడ చూడండి ఆవులు ఎట్లా కూర్చుందో. ఈ పొట్టి ఆవు చూడు, ఆడనే బాత్రూమ్ పోయి ఆడనే కూర్చుంది. వినదు ఆవులు. మా పోరలు అయితే ఆవులను చూస్తే వావ్ 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 అని అడుగుతారు. వావ్ మమ్మీ ఆవు కావాలి. ఆడున్నంతసేపు మా వాళ్ళు మంచిగా ఆడతారు. బాగా చలి పెడుతుంది, పొద్దుగాల చల్ల పెడుతుంది. మా మామ చూడు ఎట్లా చేసాను, చల్లగా ఉన్నాయి. ఈడ చూడు లేచింది ఆవు, బ్లాక్ ఆవు లేచి
కూసుంది కూసుంది. ఇగో చూడు చల్లగా ఎంత ఉందో. మా బావి కాడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు మేము పాలు పిండుతాం. పాలు ఇక పెండ తీసి పని అయిపోయాక పాలు పిండుతాం. పాలు ఇక పాలు పిండుతా చూడండి. ఈ ఆవు ఇది తక్కువ ఆవు కాదు, ఇది పాపం చిన్న ఆవుని తన్నుతుంది కాళ్ళతోటి. ఇక్కడ చూడు ఈ ఎద్దు చూడు ఎట్లా చూస్తుందో. దాని ఎద్దు మంచిగా అనిపిస్తుంది. ఇక పాలు తీస్తాం, మనకు మిల్క్ వస్తాయి. మిల్క్ 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 ఇప్పుడు మిల్క్ తీస్తారు చూడు. మిల్క్ 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 తీస్తాడు చూడు ఇప్పుడు. ఇక చూడు ఏ మ్యావ్ 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 మ్యావ్. అమ్మే ఏమైందేమో ఈ ఆవు ఎందుకేమో అంటలే ఇక. దూడపిల్ల పాలు తాగుతుంది. పాలు తాగుతుంది. దూడపిల్ల పాలు తాగుతుంది. ఈ ఆవు చూడు ఎట్లా చేస్తుందో. నిల్చున్నాయి అన్నీ చూస్తున్నాయి. గడ్డి ఎవరు పెడతారు? పొద్దుగాల కదా చల్లగా ఉంటుంది పొలాల సైడు. ఎట్లా ఉంటుందండి బావి దిక్కు అంటే.